కాలీఫ్లవర్ కర్రీ అండి. కొంచెం బాయిల్ వాటర్ పెట్టుకొని కాలీఫ్లవర్ క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న పురుగులు ఉంటాయి కనబడం మనకి. నీట్గా అవి కడుక్కొని తర్వాత వంపేసి తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసాక మనము ఉప్పు అనేది వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు కరుగుతాయి అన్నమాట. ఉప్పు వేయకుండా అలాగే ఉంచేసాం అనుకోండి టమాటా అలాగే ఉంటుంది. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గాక ఇక అందులో మనం ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలన్నమాట. కాలీఫ్లవర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కారం మీరు ఎంత వేసుకుంటారో అంత కారం వేసుకోవాలి. బాగా కలిపేసి కొన్ని వాటర్ పోసుకొని ఉడికించాలి. ఒక 5 minutes ఉడికాక దగ్గరకు అవుతుంది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కాలీఫ్లవర్ కర్రీ